జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కేంద్రం ప్రతిపాదించిన వీబీజీ రామ్జీ చట్టాన్ని అమలు చేయవద్దని నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయు ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ జూలై 1 నుండి వీబీజీ రామ్జీ చట్టాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వామపక్షాల పోరాటాలతో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పేరు మార్చడం సరైంది కాదన్నారు. 125 రోజుల పని కల్పిస్తామని ప్రచారం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన నిధుల బాధ్యతను తగ్గించి రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని విమర్శించారు. కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులు నిలిపివేయడం, కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం, పని ప్రదేశాల్లో ఉదయం సాయంత్రం ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన నిబంధనలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే గ్రామ పంచాయతీలకు ఉన్న పనుల ఎంపిక అధికారాన్ని తొలగించి కేంద్ర ప్రభుత్వమే పనులను నిర్ణయించే విధానం తీసుకురావడం వల్ల స్థానిక స్వయం పాలన దెబ్బతింటుందని, ఉపాధి హామీ ఫీల్డ్ సిబ్బంది ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐకేఎస్ రైతు సంఘం, ఎన్పీఆర్డీ, సిఐటియు నాయకులు, వ్యవసాయ కార్మికులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మారుస్తూ వీబీజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చి ఈరోజు ఉపాధి హామీని పూర్తిగా దెబ్బతీసేటువంటి పద్ధతులు అనేక నిబంధనలు మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పొద్దున ఉపాధి హామీకి వెళ్తే ఫోటోస్ క్యాప్చర్ చేయడం, సాయంత్రం క్యాప్చర్ చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటు బడ్జెట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 40% ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన చేయడం వల్ల ఉపాధి హామీ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ప్రమాదం కనబడుతూ ఉంది. దాన్ని ఈరోజు జూలై 1 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని సిఐటిగా 3 సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేసే పద్ధతిలో విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి ఈరోజు మోటార్లకు మీటర్లు ఫిట్ చేసేటువంటి దుర్మార్గమైన చర్యలు చేపడతా ఉంది. ముఖ్యంగా రైతులు, కార్మికులు, వారితో పాటు ఉపాధి హామీని దెబ్బతీసే పద్ధతిలో తీసుకొస్తున్నటువంటి 3 చట్టాల నిబంధనలు మార్చాలని చెప్పి సిఐటి, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తాత్కాలికంగా నిరసన కార్యక్రమం చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చట్టాల మార్పును వెనక్కి తీసుకొని పాత పద్ధతులనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.